హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో జూనియర్ ఇంటర్కి సంబంధించి రెడ్యూస్డ్ సిలబస్ ఏంటి కెమిస్ట్రీలో అది తెలిస్తేనే మనం ఏం చదువుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి 30% ఫస్ట్ ఇక్కడ 30% రెడ్యూస్ చేసినటువంటి టాపిక్స్ ఏమన్నాయి ప్రతి చాప్టర్లో అనేది మీకు ఇస్తాను. ఇంకొక వీడియోలో ఆ 30% తీసేసిన తర్వాత ఉన్న 70%లో ఆ చాప్టర్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం నేర్చుకోవాలనేది ఇంకొక వీడియోలో ఇస్తాను. సో ఇప్పుడు 30% డిలీటెడ్ సిలబస్ ఇన్ జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ. మనం చాప్టర్ వైజ్గా వెళ్దాం. అటామిక్ స్ట్రక్చర్ దగ్గర నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ఏమున్నాయి అనేది చాప్టర్ వైజ్గా వెళ్దాము. సో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్. చాప్టర్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాం. చాప్టర్ నేమ్, నేమ్ ఆఫ్ ద చాప్టర్, నేమ్ ఆఫ్ ద చాప్టర్, తర్వాత డిలీటెడ్ సిలబస్. దీనిలో ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకునేది అటామిక్ స్ట్రక్చర్ తీసుకుందాం. ఫస్ట్ చాప్టర్ అది కాబట్టి అటామిక్ స్ట్రక్చర్. కొన్నిసార్లు మనకి దానిలో ఉన్న టాపిక్స్ తెలిసినా ఏమేమి క్వశ్చన్స్ లేవు అనేది కొంచెం క్లారిటీ ఉండదు. కాబట్టి ఒకవేళ ఎక్కడ ఏ టాపిక్ దగ్గరైనా డెప్త్ అనిపిస్తే అక్కడ ఏ క్వశ్చన్స్ మిస్ అయినాయో కూడా చెప్తాను నేను. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇవి తీసేసినాక మనకి ఏమున్నాయి అనేది కూడా క్లారిటీ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో డిలీటెడ్ తర్వాత ఉన్నటువంటి టాపిక్స్లో క్వశ్చన్స్ ఏంటో చెప్తాం. సో అటామిక్ స్ట్రక్చర్లో డిలీటెడ్ ఏమున్నాయి అంటే ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అదే డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లేదు. నెక్స్ట్ ఇది ఒకటి. సెకండ్ ఏంటి అంటే ఇక్కడ ఐసోటోప్స్. ఐసోటోప్స్ లేవు, ఐసోబార్స్ లేవు, ఐసోటోన్స్ లేవు. ఐసోటోన్స్ ఇవి. దీని తర్వాత అటామిక్ మోడల్స్ రెండు లేవు. థామ్సన్ అటామిక్ మోడల్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. థామ్సన్ అటామిక్ మోడల్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఫోర్ టాపిక్స్ డిలీట్ అయింది దీనిలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఎస్ ఆర్బిటాల్, స్పెరికల్, పి ఆర్బిటాల్, డంబెల్, దానిలో టైప్స్. అండ్ పి ఆర్బిటాల్ తర్వాత డి, దానిలో టైప్స్. ఇవి మొత్తం షేప్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్. షేప్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్. ఇంకా ఏం లేదు ఇక్కడ అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్. అంటే ఇక్కడ మనకి క్వాంటమ్ మెకానికల్ అన్నప్పుడు ఒకవేళ తెలియదు అనుకోండి, దాంట్లో అప్పుడు ఏముంటాయి? డి బ్రోగ్లీ, హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ఉంటుంది. అంటే అర్థమేంటి? ఇక్కడ దీనిలో నేను సబ్ టాపిక్స్ రాస్తున్నాను. అంటే ఏంటో డి బ్రోగ్లీస్, అండ్ హైసెన్బర్గ్
క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటే డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ దాని కింద వస్తాయి. సో మనకి పెట్టినటువంటి డిలీటెడ్ సిలబస్ ప్రకారం అయితే ఇవి క్వాంటమ్ మెకానికల్ అంటే డి బ్రోగ్లీ హైసెన్బర్గ్ వస్తుంది అక్కడ. ఓకే, సో ఇవి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి డిలీటెడ్ టాపిక్స్. అటామిక్ స్ట్రక్చర్లో డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఐసోటోప్స్, ఐసోబార్ ఐసోటోప్స్, థామ్సన్ మోడల్ అండ్ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్స్, షేప్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటల్స్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటే డి బ్రోగ్లీస్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఇవి లేవు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో వచ్చేప్పటికి సెకండ్ చాప్టర్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో నేను ఇక్కడి నుంచి రాసుకుంటూ వెళ్తున్నాను. డిలీటెడ్ జాగ్రత్తగా చూడండి. డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే నీడ్స్ టు క్లాసిఫికేషన్ అంటాం. అక్కడ మీకు నీడ్స్ టు క్లాసిఫికేషన్ అంటే ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ అని అర్థం. జెనసిస్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటాం. ఇక్కడ జెనసిస్ అంటే ఏమేమి వస్తాయంటే డోబర్నియర్ ట్రైడ్, న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్, లోథర్ మేయర్ కర్వ్స్, మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఈ 4 వస్తాయి జెనసిస్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే. నీడ్స్ టు క్లాసిఫికేషన్, నీడ్స్ టు క్లాసిఫికేషన్ అంటే లైక్ ఇంట్రడక్షన్ అనుకోండి. ఇంట్రడక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఇంట్రడక్షన్ ఇది. తర్వాత సెకండ్ వచ్చేసి జెనసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. దీనిలో ఏ టాపిక్స్ వస్తాయో రాస్తాను. పీరియాడిక్ క్లాసిఫికేషన్, జెనసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో వచ్చేటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే డోబర్నియర్ ట్రైడ్, సెకండ్ వచ్చేసి న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్, న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్, బి ఇది బి. సి వచ్చేసి లోథర్ మేయర్ కర్వ్స్, లోథర్ మేయర్ కర్వ్స్. నెక్స్ట్ డి ఇక్కడ రాస్తున్నాను నేను, దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. మెండలీవ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటే ఓల్డ్ పీరియాడిక్ అంటాం కదా, పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటే మనకి ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంది అని అర్థం. చూడండి ఒకసారి నేను ఈ టాపిక్స్ అన్నీ చెక్ చేసుకున్నాక రబ్ చేస్తాను. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో నీడ్స్ టు క్లాసిఫికేషన్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్. జెనసిస్ ఆఫ్ ద పీరియాడిక్ క్లాసిఫికేషన్ మీన్స్ ద డోబర్నియర్ ట్రైడ్, న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్, లూథర్ మేయర్ కర్వ్స్ అండ్ మెండలీవ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. సో ఈ 4 టాపిక్స్ మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్లో డిలీటెడ్ టాపిక్స్. ఇప్పుడు ఏవైతే మనం 30% డిలీటెడ్ అంటున్నామో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఐపీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్పుడు పెట్టే ఎగ్జామ్స్ అప్పట్లో ఉండదు. ఆ క్వశ్చన్ దానిలో పెట్టిన ఆ టాపిక్స్ 2 క్వశ్చన్స్ రావు. సో కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా, మీరు వింటూ నోట్ చేసుకోండి. అప్పుడే కదా ఏం చదువుకోవాలో క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్లో ఏవి డిలీటెడ్ టాపిక్స్ లేవు. సో థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో ఏమీ డిలీటెడ్ లేదు. అయినా చాప్టర్ పేరు రాస్తున్నాను నేను ఇక్కడ, కెమికల్ బాండింగ్. ఏమీ లేదు, నో డిలీటెడ్.
ఏమి డిలీట్ చేయాల. తర్వాత వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ దీనిలో ఉన్నాయి డిలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం ఇటు పక్క నుంచి రాద్దాం, ప్లేస్ అయిపోవట్లేదు కదా, ఇక్కడి నుంచి పెట్టుకోండి. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. తర్వాత లిక్విడ్ స్టేట్, దీనిలో మనకి ఇంకా ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అంటే కొంచెం ముందు నుంచి వద్దాము. నేను రబ్ చేస్తున్నాను ఒక్కసారి. దీనికి ముందు వెలాసిటీస్ ఉన్నాయి, అక్కడి నుంచి రాసుకుందామా. ఏంటి ఇక్కడ ఫస్ట్ వెలాసిటీస్. వెలాసిటీస్ అన్నప్పుడు ఏముంటాయి? ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ. చూసుకోండి, ఇక్కడ నేను షార్ట్ కట్ లాగా రాశాను. వెలాసిటీస్లో స్పీడ్ అంటాం. వెలాసిటీ అంటే స్పీడ్. ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. ఇదే స్పీడ్ అన్నా కూడా అది. ఆ వెలాసిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవి లేవు. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు థర్డ్ దీనిలోకి వద్దాం. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. తర్వాత లిక్విడ్ స్టేట్లో వచ్చేప్పటికి వాటి ప్రాపర్టీస్. లిక్విడ్ స్టేట్ దీనిలో ఏమేమి లేవు అంటే ప్రాపర్టీస్ అంటున్నాం కదా. వేపర్ ప్రెషర్ లేదు. తర్వాత విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, ఇవి లేవు. వేపర్ ప్రెషరు, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, లిక్విడ్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అవి లేవు. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో. ఏంటి అంటే లాస్ట్ టాపిక్స్ అనుకోండి. వెలాసిటీస్ అంటే స్పీడ్, ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్, యావరేజ్ వెలాసిటీ. తర్వాత వచ్చేసి లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్, ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. తర్వాత లిక్విడ్ స్టేట్, వేపర్ ప్రెషర్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్. ఈ టాపిక్స్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో లేవు. తర్వాత స్టైకియోమెట్రీ. సో స్టైకియోమెట్రీలో వచ్చేప్పటికీ కొంచెం స్టైకియోమెట్రీలో ఫస్ట్ ఇక్కడ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. తర్వాత గెలుసాక్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ అటామిక్ థియరీ. ఈ 4 లేవు. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గెలుసాక్ లా. Gay-Lussac law of the combining volume of the gases. Gay-Lussac law of combining volume of gases. దాన్ని నేను Gay-Lussac law అని రాస్తున్నాను. Law of combining volume of gases. Volume of gases. తర్వాత అవగాడ్రోస్ లా. Avogadro's law.
తర్వాత వచ్చేసి డాల్టన్స్ థియరీ. డాల్టన్స్ థియరీ ఇవన్నీ థియరీస్. వీటి తర్వాత ఇంకేం లేవు అంటే కాన్సన్ట్రేషన్ మెథడ్స్. నేను ఇక్కడ ఇటు తీసుకొచ్చి రాస్తాను. 5th వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ మెథడ్స్. కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఇవి కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే ఇవి లేవు. మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. మళ్ళీ చెక్ చేసుకున్నాను. కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఈ టాపిక్స్ లేవు. తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ అండ్ అప్లికేషన్స్. redox reactions applications. ఇవి లేవు స్టాయికియోమెట్రీలో. చూసుకోండి ఒకసారి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఏం లేవు. వెలాసిటీస్ అంటే స్పీడ్, ఆర్ఎంఎస్, మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్, ఇంటర్మోలిక్యులర్ ఇంటరాక్షన్స్, లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్, లిక్విడ్ స్టేట్లో వేపర్ ప్రెషర్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్. తర్వాత స్టాయికియోమెట్రీలో లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, కెలుసాక్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ థియరీ. కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ వీటికి నేను చెప్పేది మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఇవి. తర్వాత మొలాలిటీ అంటే క్యాపిటల్ M, మొలాలిటీ స్మాల్ m, నార్మాలిటీ క్యాపిటల్ N, మోల్ ఫ్రాక్షన్ X. మళ్ళీ చూడండి, మీరు మధ్యలో ఎక్కడైనా వీడియో స్కిప్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఏం చూస్తాంలే అనుకో చూస్తే మాత్రం నేను అక్కడ రాసిన సింబల్స్ ఏంటో మీకు అర్థమవ్వవు. సో మొత్తము చెక్ చేసుకుంటేనే మీకు ఏ టాపిక్స్ డిలీటెడ్ అనేది ఐడియా వస్తుంది. M మొలారిటీ, స్మాల్ m మొలాలిటీ, N నార్మాలిటీ, X మోల్ ఫ్రాక్షన్. తర్వాత రిడాక్స్ రియాక్షన్స్, ఇట్స్ అప్లికేషన్స్. ఇవి స్టాయికియోమెట్రీ వరకు. ఇప్పటి వరకు మనం రాసుకున్న 5 చాప్టర్స్లో కెమికల్ బాండింగ్లో ఏమీ డిలీట్ చేయలేదు. సో నాన్న వీడియోస్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఉన్నాయి చాప్టర్స్, మీరు మధ్యలో ఆపేసుకుంటే మీకే అర్థం కాదు. సో వీడియోస్ లాస్ట్ వరకు చూస్తేనే అవి 30% సిలబస్కి అయినా లేదంటే మీకు అవసరమైన వీడియోస్ అయినా ఏవైనా కానీ లాస్ట్ వరకు చూస్తేనే మీకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటో దొరుకుతుంది అక్కడ కదా. సో అందుకని వీడియోస్ మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. జూనియర్ ఇంటర్ వాళ్ళకే ఎక్కువ మందికి వీడియోస్ ఉన్నాయని మేబీ తెలియదేమో అనుకుంటున్నాను. అంటే జూనియర్ ఇంటర్ వాళ్ళు ఎక్కువ మంది నాకు ఇక్కడ కామెంట్స్లో చెప్పట్లేదు. అంటే వాళ్ళకి ఇంకేమైనా కావాలా లేకపోతే ఎలా ఉన్నాయి ఇవి. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోస్ గురించి ఈ ఫ్రెండ్స్కి మాత్రం ఇలాంటి వీడియోస్ ఉన్నాయని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నచ్చినప్పుడు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాం మనం. థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం అవి ఉన్నాయి కదా. సో 6th వన్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో డిలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయి ఇక్కడి నుంచి పెట్టుకున్నాము. హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇంకా అంటే ఎక్కువ టాపిక్స్ డిలీట్ చేయలేదు ఇక్కడ దీనిలో. ఇంకా కొంచెం ఎక్కడైనా క్రైటీరియా ఆఫ్ ఈక్విలిబ్రియం అని అడిగితే అడగచ్చు. కానీ మెయిన్ టాపిక్ లేనిది ఏంటి అంటే ఇది హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. తర్వాత ఈక్విలిబ్రియం, కెమికల్ అండ్ అయాన్. నేను ఈక్విలిబ్రియం అని పెట్టేస్తున్నాను. ఈక్విలిబ్రియంలో డిలీటెడ్ టాపిక్స్ వచ్చేప్పటికీ యాసిడ్ బేసెస్ అంటే అయనైజేషన్ ఆఫ్ యాసిడ్ బేసెస్, హెండర్సన్ ఈక్వేషన్.
తర్వాత రిలేషన్ బిట్వీన్ ద, అంటే వేటికి రిలేషన్ అడుగుతున్నాడు ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, రిలేషన్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని ఒకవేళ ఇవ్వకపోయిన కే అని కూడా అంటాడు. తర్వాత గిబ్స్ ఎనర్జీ అంటే జీ. తర్వాత ఈక్విలిబ్రియం ఇక్కడ కోషెంట్ అంటాం, దాన్ని క్యూ అంటాం, క్యూ. ఈ మూడిటికి రిలేషన్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కే, గిబ్స్ ఎనర్జీ జీ, ఈక్విలిబ్రియం కోషెంట్ అంటే క్యూ. ఈ మూడిటికి ఉన్నటువంటి రిలేషన్. తర్వాత వచ్చేసి అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, అయోనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, దీన్ని మర్హీనియస్ థియరీ అంటాం. అర్హీనియస్ థియరీ. తర్వాత వచ్చేసి హెండర్సన్ ఈక్వేషన్, ఇది బఫర్ సొల్యూషన్కి ఉంటుంది. హెండర్సన్ ఈక్వేషన్. సో 3 టాపిక్స్ ఇక్కడ డిలీటెడ్. ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్లో 3 టాపిక్స్ డిలీటెడ్. అవేంటో ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి. రిలేషన్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కే, గిబ్స్ ఎనర్జీ జీ, ఈక్విలిబ్రియం కోషెంట్ అంటే క్యూ. ఇక్కడ చూడమ్మా ఒకసారి మళ్ళీ మన ఈక్విలిబ్రియంలో రిలేషన్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, గిబ్స్ ఎనర్జీ, ఇక్కడ రియాక్షన్ కోఎఫిషియంట్ అని చెప్తున్నాం. సో ఈ 3. తర్వాత అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ అంటే అర్హీనియస్ థియరీ, హెండర్సన్ ఈక్వేషన్, ఇది ఈక్విలిబ్రియంలో. తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో హైడ్రోజన్ కాంపౌండ్స్లో హైడ్రోజన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్, హైడ్రోజన్ H2 preparations, ప్రాపర్టీస్. తర్వాత H2O2 ప్రిపరేషన్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్ ప్రాపర్టీస్, యూజెస్ అండ్ స్ట్రక్చర్. సో టోటల్గా H2O2 అనే టాపిక్స్ లేవు అనమాట. H2 ప్రిపరేషన్ ప్రాపర్టీస్, H2O2 ప్రిపరేషన్ ప్రాపర్టీస్, యూజెస్ అండ్ స్ట్రక్చర్, అంతే. ఈ 2 టాపిక్స్ దీనిలో డిలీటెడ్ టాపిక్స్. మేజర్ అనే చెప్పాలి, ఎక్కువే లేదు. ఇంకేముంటుంది, హార్డ్నెస్ ఆఫ్ వాటరు, హైడ్రేట్స్, ఆ తర్వాత D2O హెవీ వాటర్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో. తర్వాత మనం గ్రూప్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో అందరికీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ ఇవి ఉన్నాయి, మనకు బాగా యూజ్ అయ్యేటువంటి వీడియోస్ ఉన్నాయి. ఎక్కువ మంది జూనియర్ ఇంటర్ వాళ్ళు చూస్తూ ఉంటే నాకు కూడా ఇంకా జూనియర్ ఇంటర్ చాలా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇవన్నీ మీకు యూజ్ఫుల్లే కదా. అవి ఉన్నాయని ఎక్కువ మందికి మెసేజ్ చేయగలిగితే, మీరు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయగలిగితే, సో నాకు కూడా ఎక్కువ మందికి యూజ్ అవుతున్నాయి కదా అనిపించినప్పుడు బాగా చేయాలి అనిపిస్తుంది, ఎక్కువ వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఎక్కువ మందికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నేను ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను. అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు కూడా ఎనర్జీ ఏంటంటే అదే కదా,
ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అంటే వీళ్ళందరికీ ఇంకా మనం ఏదన్నా చెయ్యాలి అని అనిపించేది. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ గ్రూప్స్లోకి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఏమున్నాయి గ్రూప్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుందాం, ఫస్ట్ ఎస్ బ్లాక్ తీసుకుంటున్నాం. ఎస్ బ్లాక్లో ఏమేమి ఉంటాయి, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ అంటే 1A, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఈ రెండు కలిపితే మనం ఎస్ బ్లాక్ అంటున్నాం. దాన్నే మనం 2A గ్రూప్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ ఇప్పుడు మనకున్న డిలీటెడ్ ప్రకారం చూస్తే 2Aలో పెద్దగా డిలీట్ అయినట్టుగా ఏమీ కనపడట్లేదు. 1Aలోనే ఉన్నాయి. ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం, ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం ఏమేమి ఉన్నాయి, NaCl, Na2CO3, NaOH, NaHCO3. ఇవన్నీ లేవు. వీటి గురించి అవి ప్రిపరేషన్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, యూజెస్ అవ్వు, ఇవేమీ లేవు. తర్వాత బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. సోడియం K, పొటాషియం Na పొటాషియం K. సో ఇవి ఇక్కడ 1A 2Aలో కలిపి, అంటే ఇక్కడ మనకి 2Aలో డిలీట్ అయినట్టుగా కనిపించట్లేదు, మొత్తం 1Aలోనే వస్తాయి. తర్వాత P బ్లాక్, గ్రూప్స్లోనే P బ్లాక్ తీసుకుందాం. P బ్లాక్ అన్నప్పుడు ఇక్కడ మనకి 3rd A అంటే బోరాన్ ఫ్యామిలీ వస్తుంది. 3A గ్రూప్, 3A అంటే బోరాన్ ఫ్యామిలీ. సో బోరాన్ ఫ్యామిలీలో ఏమి డిలీటెడ్ ఉన్నాయి అంటే కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అంటే బోరాక్స్, డైబోరేన్. బోరాక్స్ అంటే బోరాక్స్ బిట్ టెస్ట్ ఇవన్నీ వస్తాయి. కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్, దానిలో ఏమేమి ఉన్నాయి, డైబోరేన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది లేదు. B2H6. బోరాక్స్ అంటే బోరాక్స్ బిట్ టెస్ట్ ఇవన్నీ అయిపోతాయి అక్కడ. తర్వాత అంటే ఇప్పుడు దీనిలో ఇదొక సబ్ టాపిక్. తర్వాత బోరాక్స్ అనేది ఒకటి, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఆర్థోబోరిక్ యాసిడ్, ఆర్థోబోరిక్ యాసిడ్. తర్వాత కాంపౌండ్స్ ఆఫ్ అంటే బోరాను అల్యూమినియం కాంపౌండ్స్ యొక్క యూజెస్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అండ్ అల్యూమినియం. యూజెస్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అండ్ అల్యూమినియం. ఈ టాపిక్స్ లేవు బోరాన్ ఫ్యామిలీలో. 3rd A గ్రూప్లో ఇవి లేవు, చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కార్బన్ ఫ్యామిలీ కూడా ఇక్కడ రాసేయచ్చు. 4th A ఏమంటున్నాం, కార్బన్ ఫ్యామిలీ.
సో కొంచెం పక్కకు రాస్తున్నాను. ఇక్కడ ఏం లేవు అంటే కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికా. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ సి అని రాశాను అండ్ ఎస్ఐ సిలికా. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికా అంటే ఏమేమి అంటే CO, కార్బన్ మోనాక్సైడ్, CO2, SiO2. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికా అంటే CO2, SiO2. ఇంకా ఉన్నాయి సిలికేట్స్, సిలికాన్స్, జియోలైట్స్. ఈ 3 సిలికేట్స్, ఫస్ట్ సిలికాన్స్, సిలికేట్స్, జియోలైట్స్ ఇవి లేవు. సో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఏమేమి ఉన్నాయి. మొత్తం ఇదంతా గ్రూప్స్లోనే. ఎస్ బ్లాక్, పి బ్లాక్. ఎస్ బ్లాక్లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం అన్నప్పుడు సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్. బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం, పొటాషియం. బోరాన్ ఫ్యామిలీలో కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అంటే డైబోరేన్, బోరాక్స్, అర్ధోబోరిక్ యాసిడ్. తర్వాత వచ్చి యూజెస్ ఆఫ్ బోరాన్ కాంపౌండ్స్, అల్యూమినియం కాంపౌండ్స్ యూజెస్ లేవు. గ్రూప్ 4th ఏలో వచ్చేప్పటికి ఇక్కడ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికా అంటే CO, CO2, SiO2. సిలికాకు సంబంధించి సిలికోన్స్, సిలికేట్స్ అండ్ జియోలైట్స్. సో దీంతో గ్రూప్స్ అయిపోయింది. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఏమి డిలీట్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఏమి డిలీట్ అవ్వలేదు. నో డిలీటెడ్. ఏమి సారీ ఎంటైర్ చాప్టర్ డిలీటెడ్. ఎంటైర్ చాప్టర్ డిలీటెడ్. సో ఇక్కడ అస్సలు డిలీట్ అవ్వని టాపిక్స్ ఉన్న చాప్టర్ ఏమో కెమికల్ బాండింగ్. కంప్లీట్గా డిలీట్ అయిన చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ. లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ అంటే purification of organic compounds, methods of purification of organic compounds, methods of purification of organic compounds. తర్వాత qualitative analysis of the compounds, quantitative analysis of the elements. Qualitative analysis of the elements. తర్వాత quantitative analysis. Analysis of the elements. తర్వాత ఫ్రీ రాడికల్ మెకానిజం ఇక్కడ హాలోజినేషన్లో. ఫ్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హాలోజినేషన్. ఫ్రీ రాడికల్ మెకానిజం. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నప్పుడు మనం హైడ్రోకార్బన్స్కి అన్నిటికీ రాసుకుంటాం. జనరల్ ఆర్గానిక్ కిందేమో ఇవన్నీ వస్తాయి. ఇది వచ్చేసేమో హైడ్రోకార్బన్స్లో వస్తుంది. ఫ్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే క్లోరినేషన్ ఒకే ఉంటుంది. ఫ్రీ రాడికల్ మెకానిజం అది హాలోజినేషన్. తర్వాత కంబషన్ పైరాలసిస్.
కంబషన్. ఇవి ఆల్కేన్స్లో వస్తుంది. కంబషన్, పైరాలసిస్. మొత్తాన్ని కలిపి ఉన్నాయండి ఇక్కడ చూడండి. ఇవన్నీ ఈ 3 వచ్చేసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తాయి. ఇది ఆల్కేన్స్లో వస్తుంది, కంబషన్, పైరాలసిస్ అనేది. సో ఇవి టోటల్ జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి డిలీటెడ్ టాపిక్స్ అమ్మ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో 30% డిలీట్ అయిపోయిన తర్వాత ఉన్న 70% సిలబస్లో మనం ఏం చదువుకోవాలి, ఎలాంటి ఆన్సర్స్ మనం నేర్చుకోవాలి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి, మనం ఎలా చదువుకోవాలి, మనకు ఎంత టైం ఉంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇంక్లూడింగ్ లాంగ్ ఆన్సర్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ ఏంటి, VSAQs ఏంటి, అంటే అక్కడ వీడియో లెంగ్త్ని బట్టి లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఒక దగ్గర, షార్ట్స్ ఒక దగ్గర, VSAQs అలాగే సపరేట్గా ఇవ్వటం అని ఏదో రకంగా అయితే 70% సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు ఇంకొక వీడియోలో ఇస్తాను. అప్పుడు మీకు చదువుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, వీడియోస్ మాత్రం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా. అంటే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మాత్రం మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, అంటే వాళ్ళకి కూడా ఉన్నాయని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.